హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. సమ్మర్ వచ్చేస్తుంది. మరి మీకు అప్పడాలు, వడియాలు, ఊరగాయలు అనేవి ఇంట్లో సర్వసాధారణం కాబట్టి ఈరోజు నేను మా ఇంట్లో మినపప్పు వడియాలనేది, చిట్టి మినపప్పు వడియాలనేది పెట్టుకున్నా. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా పెట్టుకున్నానని మీకు చూపించబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ ప్రాసెస్ ఎలాగా అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను 3 గ్లాసెస్ మినపప్పు అంతా హోల్ నైట్ నానబెట్టేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగే పెట్టుకుంటే మనకి ఎండ లేకుండా ఉంటుంది కాబట్టి నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా మొత్తం అదంతా శుభ్రం చేసేసుకొని సో గ్రైండర్లో మాత్రం రుబ్బుకున్నాను. ముందుగా గ్రైండర్లో చిటికెడు వాటర్ పోసుకొని బ్యాచెస్ వారీగా పప్పు వేసుకోండి. కొద్ది కొద్దిగా ఒకేసారి పప్పు అంతా గ్రైండర్లో వేసేయకుండా కొద్ది కొద్దిగా పప్పు వేసుకొని అక్కడక్కడ కొద్ది కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ మనము పిండి అనేది రుబ్బుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని అది నలుగుతున్న సమయాన నేను ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు అలాగే సగం అల్లం ముక్క తీసుకున్నాను. సో మీరు మీ రుచికి తగినట్టు తీసుకోండి. తర్వాత చిటికెడు ఉప్పు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేస్తే డైజెషన్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చాగా మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా చక్కగా మిక్సీలో నూరేసుకొని మనము గ్రైండ్ అవుతున్నప్పుడే వేసేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది విడిగా కన్నా. సో మనం మొత్తం పిండి అంతా ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనకు చేత్తో ఇలా వదిలితే మనకి పిండి వడియం షేప్లో వచ్చేట్టుగా చూసుకోండి. లూజ్గా మాత్రం కాకుండా మెత్తగా చక్కగా రుబ్బుకోండి. సో చూసారా, నేను ఇలా వదులుతున్నా కదా, ఆ షేప్లో వచ్చేట్టుగా చూసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా పిండి నలిగినట్టు మనకి. ఇప్పుడు మేడపైకి వెళ్ళేసి మంచిగా కవర్ అది వేసుకున్నాను. చాప మొత్తం చిమ్మేసుకొని చాప వేసుకొని కవర్ వేసేసుకొని నేను చేత్తో పెట్టే విధానం చూపిస్తాను. అలాగే నా దగ్గర కోన్ షేప్ కవర్స్ ఉన్నాయి. మీ దగ్గర పాల కవర్ కానీ ఏ ప్లాస్టిక్ కవర్ ఉన్నా పర్లేదు, తీసుకొని ఇలా అందులో పిండి వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కట్ చేసేసుకొని ఇలా మనం కోన్ షేప్లో చక్కగా పెట్టేసుకోవడమేనండి. చేత్తో కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఇప్పుడు బిజీ మామ్స్ ఉంటారు, అందరికీ అన్ని టైమ్స్ కుదరవు కదా, కొద్దిగా టైం టేకింగ్ అనేవి. ఇలా సింపుల్గా ఈజీగా మనము పెట్టేసుకున్నామనుకో ప్రతిసారి చేయి తడుపుకోవాల్సిన అవసరము ఉండదు. సో ఫాస్ట్గా అయిపోతుందండి. ఎన్ని వడియాలంటే అన్ని వడియాలు ఈజీగా ఒక 10 మినిట్స్లో పెట్టేసుకోవచ్చు. అలాగే అన్నీ ఒకే షేప్లో వస్తాయండి, చిన్న సైజుగా. సో నేను ఇలా కోన్ రూపంలో పెట్టేసుకున్నాను. మీరు కూడా వీలుంటే ఇలా ట్రై చేయండి. సో టైం టేకింగ్ అనేది ఎక్కువ లేకుండా వచ్చేస్తుంది. ఆ కవర్ అయిపోయిన తర్వాత పారేయాల్సిన అవసరం ఏమీ లేదండి. చక్కగా ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని మనం వాష్ చేసేసుకొని, మనకి బేకింగ్వి ఉంటాయి కదా కవర్స్, ఆ కవర్ అయితే తీసుకున్నాను నేను. మీరు ప్లాస్టిక్ కవర్స్ ఏవైనా పర్లేదు, అది వేసేసుకొని అందులో పిండి పైన ఒక బ్యాండ్ కానీ లేదంటే క్లిప్ కానీ పెట్టేసుకొని చక్కగా ఇలా మొత్తం పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక 1 డేకే నాకు మేడ పైన పెట్టుకున్నా కాబట్టి బాగా ఎండిపోయినాయి. సో అలా చూసారా, ఇలా పట్టుకోగానే అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి. అలా వెండిన తర్వాత అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని నేను ఒకరోజు మళ్ళీ సన్ డ్రై చేశాను. మొత్తం 2 డేస్ నేను ఎండలో పెట్టుకున్నాను. చక్కగా బాగా ఎండిపోయినాయండి మినపప్పు వడియాలు. ఇవి మాత్రము తడి లేకుండా కొద్దిగా మనకి మంచిగా ఎండలో పెట్టుకున్న తర్వాత 2 డేస్ ఇప్పుడు మనము ఒక బాక్స్లోకి స్టోర్ చేసేసుకోవచ్చు. ఇవైతే నిల్వ ఉంటాయి. అలాగే కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని నేను వడియాలు కూడా ఒకసారి ఎలా వచ్చాయన్నది రుచి చూడడానికి వేయించేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్ కూడా చూసారా, కరకరలాడుతూ చక్కగా బాగున్నాయి చిన్నవిగా. ఇవైతే పులుసు కూరల్లోకి అయితే అద్భుతంగా ఉంటాయండి. సో మీరైతే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్